కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. మాసాల్లోకెల్లా శ్రీ వైష్ణవంలో ధనుర్మాసం ఎంతో ప్రత్యేకమైనది. అలాగే భక్తిరీత్యా భక్తులకు పుణ్యాన్ని ఇచ్చే రీత్యా చాలా పవిత్రమైన మాసంగా గుర్తింపు తెచ్చుకున్నట్టు ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి, మన ముక్కోటి ఏకాదశి. ముక్కోటి దేవతలు ఏకతాటిపై ఈ ఏకాదశి రోజున ఒకే చోట ప్రాంగణంలో ఏకీకృతమై భక్తులకి వరాలు ఇస్తారని ఒక ప్రగాఢమైన విశ్వాసంతో మనం ఈ ఏకాదశిని ఎంతో పవిత్రంగా జరుపుకుంటాం. ఈ ఏకాదశి రోజున ముఖ్యంగా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకోవటం ఒక ప్రత్యేకమైన విశిష్టత. దక్షిణ భారతదేశంలో కానీ ఉత్తర భారతదేశంలో కానీ ఈ వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి వైష్ణవ ఆలయంలోని ప్రత్యేకంగా ఈ ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేయటం ఉంటుంది. మనం ఈ ఆలయంలో కూడా చాలా సంవత్సరాలుగా ఉత్తరద్వార దర్శనం ఉంది. ఇటీవల కాలంలో దీనికి పెరిగిన ప్రాముఖ్యత రీత్యా అత్యధికంగా భక్తులు గత సంవత్సరం అనుభవంతో ఈసారి చాలా పటిష్టంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి బాగా రద్దీగా ఉండే రోజైన శనివారం రోజున ముక్కోటి ఏకాదశి రావటం చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి శనివారం మనం మూడు ద్వారాల ద్వారా ఉచితం, ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం అనే మార్గాల ద్వారా మనం ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేస్తున్నాం. అయితే ఈ శనివారం ముక్కోటి ఏకాదశి రావడంతో ₹50 దర్శనాన్ని, ప్రత్యేక దర్శనాన్ని పూర్తిగా రద్దు చేసి ఉచిత దర్శనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఈ దర్శనాలు భక్తులకు అందుబాటులో తీసుకొస్తున్నాం. రాత్రి 9 గంటల వరకు నిరంతరం విరమణ లేకుండా భక్తుల సౌకర్యంగా ఏర్పాటు చేసి ఆ స్థాయిలో వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు కానీ, మంచినీళ్ళు కానీ, చంటి పిల్లలకి పాలు కానీ, ఇలాంటి ప్రత్యేకమైన రోజు కావడంతో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. తద్వారా ఈ ఒక క్రమమైన పద్ధతిలో వచ్చి స్వామివారిని దర్శించి మీ యొక్క కోరికలను తీర్చుకుని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ నమో వెంకటేశాయ.